హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 28th మే 2025. గత 2 వారాలుగా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ అవుతుందో, మనం కూడా ఒక 1 మంత్ నుంచి మార్కెట్‌లో కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది అన్నది క్లియర్‌గా చెప్తున్నాం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద రీజన్ బిహైండ్ దట్ మార్కెట్ ఇక్కడ కొద్ది రోజులు కన్సాలిడేషన్ అవుతాయని మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 26,000 బ్రేక్ చేసుకుని ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్తో డౌన్ ట్రెండ్ వచ్చి అక్కడి నుంచే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉంటే అక్యుములేట్ చేసుకోవడానికి రైట్ స్టాక్స్లో రైట్ టైంలో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది. అలాగా మీది ఏదైనా లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ఐదర్ 5 lakhs ఆర్ 10 lakhs ఆర్ 50 lakhs ఆర్ 1 crore మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాం రైట్ స్టాక్స్లో ఏ స్టాక్స్లో పెట్టుకోవాలన్న దానికి ఏదైనా ఐడియా కావాలితే ఖచ్చితంగా మీరు మనల్ని సంప్రదించవచ్చు. దానికి తగ్గట్టుగానే మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రాడే టెక్నికల్గా ఆ ట్రేడ్ చేయాలని ఇంట్రాడే చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి టెక్నికల్ అనాలిసిస్ మీద పూర్తి స్థాయిలో మనకి గ్రిప్ ఉంటేనే డైలీ మనం ఎంతో కొంత ఎర్న్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మన దగ్గర కూడా ఏదైతే నిన్నటి రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ కన్సాలిడేషన్ మోడ్లో ఉండటం వల్ల మనం ఏదైనా ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టాక్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం టేక్ ఆఫ్ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలన్నది అంతా కూడా మనం ఇండివిజువల్గా మనం డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే నిఫ్టీ మాస్టర్ మన యొక్క ట్రాగ్ లైన్ కూడా వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. ఒక ట్రేడ్ వేసినా సరే ఆ రోజులో మనకి అనుకున్న టార్గెట్తో మనం బయటికి రావాలి. నా టార్గెట్ డైలీ 50 to 1 lakh, నియర్లీ 1 lakh, 1 lakh పైన తీసిన ఉంటుంది. 1 lakh వరకు అయితే టార్గెట్ చేయాలనుకుంటాను. నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారో దాంట్లో కూడా గ్రాసిమ్ కానీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అరబిందో ఫార్మా కానీ ఏబిఎఫ్ఆర్ఎల్ కానీ పెరిగే అవకాశం ఉంది అన్నది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ముందుగానే పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఒక స్టాక్లో ట్రేడ్ చేయడం జరిగింది. దానికి మనకి 86,000 రూపీస్. దీన్ని కానీ ఈ విధంగా చేయాలనుకుంటే టెక్నికల్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ఒక 2 lakhs 5 lakhs 10 lakhs 20 lakhs సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి రెగ్యులర్గా ట్రేడ్ చేసి ఇది ఒక ప్రొఫెషనల్గా చేద్దామని అనుకుంటే మరీ చెప్తున్నాను, ఇది దీంట్లో బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి డైలీ మార్కెట్లో ఓ 1 hour 2 hours స్పెండ్ చేయగలను. అయితే మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా నేను దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, స్వింగ్ ట్రేడింగ్లో ఒక 1 week 2 weeks ఒక స్టాక్లో ఏ విధంగా రొటేట్ చేయాలన్న తెలుసుకోవాలనుకున్నా మనం దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ట్రేడ్ చేసి ఇది ప్రొఫెషనల్గా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మీకు ఎంతో కొంత అవగాహన ఉండి దీని యొక్క లాజిక్స్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేను ఖచ్చితంగా వీక్లీ 2 members నేర్పుతున్నాను. లాస్ట్ వీక్ నేర్పిన 2 members కూడా డైలీ 15 to 20,000, 20 to 25,000 వరకు కూడా బాగానే రీచ్ అయ్యారు. ఇట్స్ ఎ నెంబర్ గేమ్. దీన్ని మీరు అలవాటు పడటం అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది ఎవరో ఒకరి దగ్గర మనం ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే మీకు కూడా వస్తుంది. కాబట్టి మీకు ఆ ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా మీరు కరెక్ట్ అవ్వండి. దానికి తగ్గట్టుగానే మనం శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్స్ ఏంటంటే విత్ లైవ్లో కూడాను, విత్ లైవ్ సెషన్స్తో కూడాను మనకి ఇట్స్ వెరీ షార్ట్ టర్మ్ కోర్స్లో కూడా మనం దీన్ని ఈజీగానే బిల్డప్ చేస్తాము. నెక్స్ట్ వీక్ ఎవరైతే ఇంకా నెక్స్ట్ వీక్ ఇదే రోజు ఈ రోజే చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ 2 members కూడా అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఇస్తాను. దానికి ఒకటే మీరు బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి ల్యాప్టాప్ ఉండి సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా నేను మాట్లాడిన తర్వాత మీకు అవకాశం కల్పిస్తాను. ఈరోజు మనం నిన్నటి రోజున ఏదైతే ఈక్విటీ కాల్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ గ్రాసిమ్ కానీ మనం ఏదైతే మనం మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తుంది అనుకున్నామో ఆ రెండు కూడా మనం ఆ విధంగా మనం ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్, గ్రాసిమ్ డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, బోత్ సైడ్స్ని మనం ఈ విధంగా కవర్ చేస్తున్నాం. స్టాక్ ఏదైనా ఇండిపెండెంట్ క్యారెక్టర్ అన్నది ఇది స్టాక్ మార్కెట్లో కండిషన్స్ ఎలా ఉన్నా దాని క్యారెక్టర్ ప్రకారం మూవ్ అవుతూ ఉంటుంది. ఇండెక్స్ వెరీ నేరోగా ఉన్నప్పుడు కూడా మనం నిఫ్టీలో మంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాల్ ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటుందో ఆ టైంలో మన కాల్ని బై చేసి మనం ఈ విధంగా చేయడానికి అవకాశం అయితే దొరికింది. ఇలాగ మనకి మార్కెట్లో మనం దాని ప్రకారం ఏ విధంగా ఏం చేయొచ్చు అన్నది అంటాను. ప్లస్ ఈరోజు పేపర్లో 28th మే ఈరోజు పేపర్లో మనం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ జైడస్ లైఫ్, అదేవిధంగా వేదాంత వీడిఎల్, అదేవిధంగా గెయిల్,
ఏబీబీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలనుకున్నా సరే మన నిఫ్టీ చర్చా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మంచి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చెప్పిన స్టాక్స్ కూడా అన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఏదైతే వీడిఎల్ కానీ, అదేవిధంగా జెడస్ లైఫ్ కానీ, అదేవిధంగా గెయిల్ కానీ, ఏబీబీ కానీ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడాను. దాని ఐడెంటిఫికేషన్లో కూడా మీకు ఏ విధంగా కావాలన్నదాన్ని కూడా మనం కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలనేది మీకు ఐడియా కూడా క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిన రన్నింగ్లో ఉన్న స్టాక్స్ ఇచ్చాను. ఇంకా ఎర్లీగా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హడ్కో ఉన్నది. హడ్కో అంటే రెడీ టు టేక్ ఆఫ్, కానీ దీన్ని మనం ఒక ఆల్రెడీ 5 డేస్ ముందు మనం ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే 220 దగ్గర నుంచి మనం చేసాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బజాజ్ ఆటో అయితే మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి కూడా మనం దీన్ని బై చేయమని చెప్తున్నాము. ఏదైతే 8250 దగ్గర నుంచి కూడాను ఎప్పుడైతే బ్రేక్అవుట్స్ వచ్చినాయి అక్కడి నుంచి దీన్ని ఐడెంటిఫికేషన్ చేయడము, దాంట్లో ట్రావెల్ అవ్వడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 9500 వరకు కూడా మన టార్గెట్తో మనం వర్క్ చేస్తున్నాము. అంటే ఏ స్టాక్ అయినా సరే దాంట్లో దాని యొక్క అదే ఎస్బీఐ కార్డ్ కూడా మనం ఏదైతే ఇప్పుడు రెడీ టు టేక్ ఆఫ్ అని ఉన్నది, దీంట్లో మంచి రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్నది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా అన్నదంతా కూడా స్టెప్ బై స్టెప్ మనం నేర్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మీ యొక్క అవకాశాన్ని ప్రకారం దీన్ని ఉపయోగించుకోండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.